అత్యంత పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డారా, చరిత్రను గమనిస్తే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి క్వీన్ మేరీ శత్రు దేశమైనటువంటి ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ యొక్క సైన్యం అంటే ఎప్పుడూ భయపడేది కాదు. ప్రతిసారి యుద్ధానికి కాలు దూవుతూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం ఇంగ్లాండ్ దేశం చేస్తున్నప్పటికీ క్వీన్ ఎలిజబెత్ యొక్క సైన్యానికి క్వీన్ మేరీ ఏ రోజు భయపడేది కాదు. ఒకసారి ఆమె స్టేట్మెంట్ ఇస్తూ నలుగురిలో చెప్పిన మాట ఏంటంటే, మన శత్రు దేశమైనటువంటి ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ యొక్క సైన్యం అంటే నాకు భయం లేదు, కానీ మన దేశంలో మోకాళ్ళ మీద ఉండేటువంటి జాన్ నాక్స్ అంటే నాకు భయం అని చెప్పింది. ఎందుకు ఆ మాట ఆమె అలా చెప్పిందంటే, జాన్ నాక్స్ ఆకాశాన్ని మోయగలడు, ఆకాశాన్ని తెరవగలడు. తీవ్రమైన ప్రార్థన అనుభవం కలిగినటువంటి జాన్ నాక్స్ దేవుని యొక్క కార్యాలు చేసి చూపిస్తున్న ఆ దినాల్లో క్వీన్ మేరీ తన సైన్యం అంతటితో కూడా చెప్పిన మాట, నాకు మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తే జాన్ నాక్స్ అంటే భయము అని తెలియజేసింది. అవును, ప్రార్థన ప్రభావం పరిశుద్ధాత్మ ప్రభంజనాన్ని ఘనమైన పరిచర్యకి వేదికగా మారుతుంది. ఈ దినాలు ప్రార్థించే దినాలు. మనం పరిచర్యకి ఒక వంతు కష్టపడితే ప్రార్థనకు 2 వంతులుగా కష్టపడాలి అనే విషయాన్ని ప్రభునందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన ప్రత్యక్షత ప్రవర్తనలోకి, ప్రవర్తన ఆత్మల సంపాదన పరిచర్యలోకి ఆవిర్భావంగా మనల్ని తీసుకువెళ్తాయి. కాబట్టి ప్రార్థన గురించి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థనలో 4 భాగాలుగా మనం నేర్చుకోవాల్సిన వాక్యాలు మీ మధ్యలో వేయాలని ఆశపడుతున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-4 వచనాలు చూస్తే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండి అనే మాట పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి మనము మెలకుగా ప్రార్థనని కొనసాగించాలి. ఈరోజు చాలా మంది ఒకరోజు ప్రార్థన చేస్తే వారమంతా ప్రార్థన చేయని వారిగా ఉన్నారు. కొంతమంది ప్రార్థన అప్పుడప్పుడు చేసేవారు ఉన్నారు. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, మనిషికి జీవజలం ఎంత ముఖ్యమో, అలాగే వాక్యము ప్రార్థన కూడా అంతే ముఖ్యం. నీళ్లు ఎన్నిసార్లు తాగుతామో మనిషి బ్రతకడానికి ప్రార్థన కూడా ఆధ్యాత్మిక జీవితానికి అంతే ప్రాముఖ్యమని ప్రభునందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనలో మీరు నిలకడగా ఉంటున్నారా? ప్రతి వేకుజామున దేవుణ్ణి కలుసుకుంటున్నారా? మీ సాయంత్రాలు కుటుంబ ప్రార్థనతో కుటుంబం అంతా దేవుని సన్నిధిలో పరవశిస్తున్నారా? ప్రార్థన లేకపోవటం పరాజయానికి మొదటి మెట్టుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చార్లెస్ వెస్లీ అంటాడు, ప్రతి అపజయాన్ని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే ప్రార్థన విఫలతే అంటాడు. కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండే అనుభవాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవదిగా అపోస్తుల కార్యం 6:4లో, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము అని చెప్పి, మొట్టమొదటిగా క్రమంగా ప్రార్థన చేసే అనుభవం కావాలి. రెండవదిగా ప్రార్థన యందు ఎడతెరిపి లేని విస్తృతంగా తీవ్రంగా భారంతో బాధ్యతతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఖాళీ దొరికితే ప్రార్థనలో గడిపే అనుభవం, ఖాళీ దొరికితే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునే అనుభవం, ఖాళీ దొరికితే దేవుని సువార్త చేసేవారిగా మనం మారాల్సిన కడవరి గడియల్లో ఉన్నాం. ప్రభు మేఘారుడై అతి త్వరలో రాబోతున్నాడు గనక ఎడతెరిపి లేని నిత్య ప్రార్థనలు చేసి సింహాల నోళ్లను మూయాలి, అగ్ని బలాన్ని చల్లార్చాలి, దేవుని కొరకు మహత్కార్యాలు మనం చూడాలి. ప్రార్థన యందు నిలకడ, ప్రార్థన యందు ఎడతెరిపి లేని అనుభవం రెండోదిగా మనం నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వాక్యంలో, సహోదరులారా, నేను యూదుల్లో ఉన్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వల్ల ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పౌలు ఇక్కడ చెప్తున్న మాటలో ప్రార్థన యందు పోరాడే అనుభవం, ప్రార్థన యందు నిలకడ, ప్రార్థన యందు ఎడతెరిపి అనుభవం, ప్రార్థన యందు పోరాడటం. అవును, ప్రార్థన సాధారణమైనది కాదు. లోకంలో ఉన్నటువంటి శక్తులతో రహస్య యుద్ధం చేస్తున్నాం గనక ప్రార్థనకి అనేక అవరోధాలు, ఆటంకాలు వస్తాయి. మన జీవితంలో ప్రార్థనతో పాటు మనం పోరాడుతూ కసిగలిగిన వారిగా ఉండాల్సిన అవసరం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన యందు నిలకడ, ప్రార్థన యందు ఎడతెరిపి లేని అనుభవం, ప్రార్థన యందు పోరాటం, యుద్ధం మనం నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం. అవును ప్రియులరా, మీరు ప్రార్థన చేసేటప్పుడు మానసికంగా, శారీరకంగా అనేక అవరోధాలు, అడ్లు వస్తాయి. అప్పుడు మీరు వాటిని జయించి వాయు సంబంధమైనటువంటి శక్తులతో యుద్ధం చేయవలసిన వారు ఉన్నారు. ఇక 4వదిగా ప్రార్థన యందు మనం కలుగుండాల్సిన అనుభవాన్ని రోమా 12:12లో చూస్తాం.
నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన యందు మెలకు చూసాం, ప్రార్థన యందు ఎడతెరిపి లేని అనుభవం చూసాం, ప్రార్థన యందు పౌలుతో కలిసి అభిషక్తులతో కలిసి పోరాడాలి, అది క్రైస్తవులకు ఉన్నటువంటి అనుభవం అనే విషయాన్ని చూసాం. ఇక 4వదిగా ప్రార్థన యందు పట్టుదల. ఎందుకంటే ప్రార్థనకి మనకి కసి, వైరాగ్యం, తీవ్రత చాలా అవసరం. మన ప్రార్థనలు ఆకాశ మహాకాశాలు చేరి దేవుని ఘనమైనటువంటి కార్యాలని పండిస్తాయి. అద్భుతాలు చూడాలన్నా, ఆశ్చర్య కార్యాలు అనుభవించాలన్నా, దేవుని రాజ్యం భూమి మీద సుస్పష్టంగా అనుభవించాలన్నా ప్రార్థనకి మాత్రమే సాధ్యం. విజ్ఞాపన ద్వారా ఉద్యోగం చూస్తాం. ఉద్యోగం రావాలి అంటే విజ్ఞాపనే కేంద్రం అనే విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, పట్టుదల కలిగిన ప్రార్థనతో, ఎడతెరిపి లేని ప్రార్థనతో, మెలకు కలిగి దైవజనులతో, సంఘంతో ప్రార్థన యందు పోరాడడం మనం నేర్చుకుందాం. అప్పుడు దేవుడు ప్రార్థన చేయగా ఏ కార్యాలు జరిగాయో మనము ప్రార్థన చేయగా, ఆది సంఘం ప్రార్థన చేయగా జరిగిన కార్యాలు మనం కూడా చూడగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.